జగన్మోహన్ రెడ్డి గారు రండి మాట్లాడండి. ఇప్పుడు రెండో కేసు చెప్తాం, అరకామన్ కేసు. ఇది బాగా ఇంట్రెస్టింగ్ కేసు. అరకామన్ కేసు చెప్తారట, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదట. అంత ఇంట్రెస్టింగ్ ఏం చెప్తాడు చూద్దారండి. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ చిన్న చోరీ $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 72,000 ఎలాగవుతుంది? డాలర్ కాస్ట్ ఎంత? బుర్ర కొంచెం వాడండి జగన్ గారు. ఎంతసేపు ఆ పేపర్ మీద ఆధారపడకండి. ఆడు ఏదో బూతులు రాసిస్తాడు ఏదో రోజున, లేకపోతే మీ నేరాలన్నీ మీరే అంగీకరించినట్టు రాసిచ్చేస్తాడు. అవన్నీ చదివి మీరు వినిపించేస్తారు ప్రజలకి. డాలర్ ఎంత రేటు? దాదాపు $90 చిల్లర ఎంత ఉన్నట్టుంది. 80 నుంచి 90 మధ్యలో ఉంది. $9 అంటే ₹1000 కూడా కాదు. 72,000 అలాగైంది. ఏదైనా మాట మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీరు ఏదో పేటిఎం ₹5 తీసుకున్న కుర్రోడు కాదు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. మీ నాన్నగారు ముఖ్యమంత్రి. ఏదైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట మాట్లాడుతున్నప్పుడు ఒక అథెంటికేషన్ తో మాట్లాడాలి. ఏంటండి ఇది? $9 70,000 అయిందా? ఏ ఊర్లోని చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు చూస్తే $9 అంటే 70,000 అనుకోవాలి. అప్పుడు అది ఏదో రాశాడు, తప్పు రాశాడు అనుకుందాం అండి. చదివేటప్పుడు మనగానే తెలుస్తుంది కదా $9 70,000 ఎలాగవుతాయని. ఇలా మౌత్ పీస్ లాగా అయిపోయినట్టండి. ఒక యాంకర్ లాగా, న్యూస్ యాంకర్ అలాగే పైన ఏముంటే చదువుకుంటూ పోతారు వాళ్ళు. కొంచెం మీ బుర్ర కూడా వాడండి సార్. మీరు కూడా తెలివైనదే కదా. 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్, కానీ ఏ స్కూల్లో ఏ కాలేజీ ఎవరికి తెలియదు. ఏం తుద్దావరణం ఏంటండి?